ఈ డివిజన్కి సంబంధించి ముఖ్య నాయకులు గతంలో మరి త్రుటిలో తప్పి ఓడిపోయినటువంటి కుర్ర పోచయ్య గారికి కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు. అదేవిధంగా అంజన్ కుమార్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరుమణులు, ఈ డివిజన్కి సంబంధించినటువంటి పెద్దలు, మిత్రులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు చూసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, రకరకాల మోసమైన మాటలు చేసి టీవీలలో కేసీఆర్ మాటల గారెడి చేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనేక రకాలైనటువంటి మాటలు ఇచ్చి మోసం చేసి, అల్లుడ తేడా అనుకుంటాడు, మేకలాడ కట్టేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు 70 ఇండ్లు ఇచ్చారు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 2 బెడ్రూమ్లు, ఒక కిచెను, ఒక బాత్రూమ్ అని చెప్పి మోసం చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వకుండా ప్రజలను 10 సంవత్సరాలు మోసం చేసి, అదే కాకుండా అనేక రకాలుగా మోసం చేసి ఏ ఒక్కటి కూడా ఇవ్వలే. వాళ్ళు రాజ్యం వేయలేరు. మరి ఆ రాజ్యం కూడా ఎట్లేరు, నియంత పాలన జరిపారు. ఈనాడు 2 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినప్పటికీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తుంది, 1000 రూపాయలు 1500 కరెంటు బిల్లు వస్తుంది అంతకుముందు, అటువంటిది ఉచిత కరెంట్ ఇస్తుంది. బస్సులలో ఎక్కడికైనా జేబుల రూపాయి లేకున్నా కూడా పర్సు పట్టుకొని పర్సులో ₹1 లేకున్నా కూడా మీరు ఎటువంటి తిరిగి రావచ్చు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఇట్లా అనేక రకాలైనటువంటి సన్న బియ్యం ఇస్తూ ఉన్నది. ఇట్లా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలో ఉంది. మీకు అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరు ఓటేసి గెలిపిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపు నిలబడతాడు. మీరు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారు? ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా అనేక మేము నాయకులు ఉన్నాం. మేమేం చేస్తాం? ఇక్కడ మీకు ఎక్కడ రోడ్డు కావాలి, ఎక్కడ ఇంకేం కావాలి, ఇలా ప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా మన బతుకమ్మ కుంటకు పోయే రోడ్డు, మన సీసీ రోడ్డు మన సుడానిధులతో చేయించినారే మొన్ననే. ఇట్లా అనేక రకాలైనటువంటి రోడ్లు కావచ్చు, మీ గల్లీల మోరీలు కావచ్చు, లేకపోతే మీకున్న సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉంటాం. ఇంకో ఓటేసి గెలిపించారు అనుకో, ఏం చేస్తాడు? పోదాంపా మున్సిపల్ ఆఫీస్కి కూడా ధర్నా చేద్దాం, లేకపోతే ఇంకొకడ ధర్నా చేద్దాం, ఏమో చేద్దాం. ఆయనతో ఏమవుతుంది? అంజన్ కుమార్ చెప్పినట్టు దునపోదు గడ్డేసి బర్రెపాలు విడినట్టు అవుతుంది. దునపోదు గడ్డేసి బర్రెపాలు విడితే ఎట్లయితే. కాబట్టి దున్నపోతులు మనం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవడన్నా వస్తే ఎందుకు నీకు ఓటేసి మేము దండగా చేసుకోమంటావా? మాకు ఇక్కడ పనిచేసే ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని మేము ఓటేస్తాం, కానీ నువ్వెందుకు అటుగా తిరుగుతావు? రాకు అని చెప్పారు అవసరం అయితే. ఎందుకంటే కాళ్ళు తిరుగుడు దండగా, ఓటేస్తే దండగా అవుతుంది. అట్లా ఇంకొక పార్టీ బీజేపీ ఉన్నది. ఒకసారి ఎంపీ గెలిపించినావు, 2 సార్లు ఎంపీ గెలిపించినావు. ఇప్పుడు కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నాడు. ఏమైనా వేసిండా అంటే రూపాయి లేదు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చింది లేదు. మాట్లాడితే మనల్ని ఏదో విధంగా తప్పుదో పట్టించే మాటలు మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది అభివృద్ధి చేసే పార్టీ కావాలి, మన కోసం కష్టపడే పార్టీ కావాలి, మన కోసం అన్ని రకాలుగా ముందుకొచ్చే పార్టీ కావాలి, మనకు డెవలప్మెంట్ కావాలి. మనం ఇంటి కట్టినటువంటి అన్నీ కూడా రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి, అదేవిధంగా మనకు సంక్షేమ పథకాలు అందాలి. మనం ఎక్కడికైనా పోతే అరే మా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ పోతే మీకు ఎక్కడికైనా పని అవుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. మహిళలను ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేది ఉంది. కాబట్టి మీ ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతోటి తప్పకుండా గెలిపిస్తారని నమ్మకంతో, మీ మీద ఉన్నట్టు విశ్వాసంతో, మీరొక్కరే కాదు, ఇప్పుడు కొంతమంది ఇక్కడికి రాకపోయి ఉంటారు, ఎక్కడికో పనులకు పోయి ఉంటారు, వీలు కాని వాళ్ళు ఉంటారు. మీ ఇంటి పక్కకు, మీ గద్దెల మీద, మీ వాడల ఒక చర్చ పెట్టారు.